రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సోమవారం రాఖీలు కట్టే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నగరంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. మహిళలకు ఇబ్బంది తలెత్తనివ్వకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. వారి ఆప్యాయత అనురాగాలు వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మహాత్మాగాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచార ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల గౌరవం లేకుండా పలువురు మంత్రులు నాయకులు ప్రవర్తించారని గుర్తు చేశారు. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కోరారు. ప్రతి మహిళలో చెల్లిని, తల్లిని, అక్కను చూడాలని కోరారు. ఇంట్లో మీ పిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం పెరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మహిళలు కోసూరి చండీప్రియ ద్వారా, పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, అస్సారి, దొంగ నాగమణి, కర్ణం లక్ష్మీనాయుడు, శ్రీలత, కోన సత్య, మోత నాగమణి, లలిత, బూరా కల్పన, తొల్లి పద్మ, మేరీ మాత మహిళలు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా ఈరోజు మా ఇంటి ఆడపడుచులు తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యి అంతా కూడా నింపేశారు. వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం, మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. బాపు గారు ఏదైతే కోరారో, మహిళ క్షేమంగా రాత్రి ఎప్పుడైతే నడవగలుగుతాదో రోడ్డు మీద, అదే అసలైన స్వాతంత్రం అని. మహిళల్ని సురక్షితంగా ఉండే విధంగా అందరం కూడా తన వంతు కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఒక శపథం తీసుకొని ముందుకు సాగాలని, ఈ రాఖీలు కట్టడం అన్నది వారికి ఆనందం కలిగిన నాకు బాధ్యత. ఈ నగరంలోని ఇప్పటికే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో చేస్తూ ఉన్నాం. వీరి రాఖీలు కట్టడం ద్వారా నా పైన మరింత బాధ్యత పెంచారు. తప్పకుండా ఈ నగరంలో మహిళలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా, వారి యొక్క తమ్ముడుగా, అన్నగా నేను ఆ బాధ్యత ఎప్పుడు కూడా తీసుకుంటాను. నిర్వర్తించడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తానని వాళ్ళందరికీ ఒక తమ్ముడుగా, అన్నయ్యగా హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు రాఖీ పండుగ మా రాష్ట్ర అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ బాబు గారికి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు రాష్ట్రంలో ప్రతి అన్నదమ్ములకు కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు మా సిటీ ఎమ్మెల్యే, మా రాజమండ్రి శాసనసభ్యులు గౌరవ ఆదిరెడ్డి వాసు గారికి, ఆదిరెడ్డి ఆడపడుచులందరం కూడా వచ్చి రాఖీ కట్టడం జరిగింది.